చెప్పే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇదేంటంటే ఎఫెక్ట్ ఆఫ్ గైరోస్కోపిక్ కపుల్ ఆన్ నేవల్ షిప్. సో నేవల్ షిప్ మీద గైరోస్కోపిక్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉండిద్ది అనేది ఈ వీడియోలో నేర్చుకుంటామండి. సో నేను ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను. ఏమేమి చెప్పాను అంటే డైనమిక్స్ ఆఫ్ మిషనరీలో నేను యాక్చువల్గా గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పాను చాలా క్లియర్గా. అలాగే గైరోస్కోపిక్ ఎఫెక్ట్ డిస్క్ మీద ఎలా ఉంటుందో చెప్పాను, డిరైవ్ చేశాను. అలాగే యాంగులర్ ప్రిసిషన్ అంటే ఏంటో చెప్పాను, గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఏంటో చెప్పాను. అలాగే గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఏరోప్లేన్ మీద కూడా చెప్పాను. సో ఇప్పుడు చెప్పేది ఎఫెక్ట్ ఆఫ్ గైరోస్కోపిక్ కపుల్ ఆన్ నేవల్ షిప్, అంటే షిప్ మీద గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఎలా ఉండిద్ది అనేది ఈ వీడియోలో బాగా నేర్చుకుంటాం అన్నమాట. సో చాలా 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 ఇంపార్టెంట్ ఇది, ఓకేనా? ఎఫెక్ట్ ఆఫ్ గైరోస్కోపిక్ కపుల్ ఆన్ నేవల్ షిప్, అంటే షిప్ మీద గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఎలా ఉండిద్ది అనేది నేర్చుకుంటాం అన్నమాట. అయితే అసలు ఎఫెక్ట్ అంటే ఏంటో నేను చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు గ్రావిటేషనల్ ఎఫెక్ట్ ఎర్త్ మీద ఎలా ఉండిద్దో, గ్రావిటేషనల్ ఎఫెక్ట్ ఎర్త్ మీద ఎలాగైతే ఉండిద్దో, ఈ గైరోస్కోపిక్ ఎఫెక్ట్ కూడా మూవ్ అయ్యే కాంపోనెంట్స్ మీద కంప్లీట్, అంటే గైరోస్కోపిక్ ఎఫెక్ట్ అనేది మూవ్ అయ్యే కాంపోనెంట్, ప్రతి కాంపోనెంట్ మీద ఈ గైరోస్కోపిక్ ఎఫెక్ట్ అనేది ఉండిద్ది అనమాట. ఓకేనా? సో దాని గురించి ఇప్పుడు షిప్ కూడా ఒక వెహికల్ కాబట్టి, మూవ్ అయ్యే కాంపోనెంట్ కాబట్టి దీనికి కూడా గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఉండిద్ది. సో మనం దాన్ని ఎలా ఉండిద్ది అనేది ఈ వీడియోలో మనం బాగా నేర్చుకుంటాం అనమాట. సో చూస్తే సో దాని యొక్క కన్స్ట్రక్షన్ చూస్తే ఎలా ఉంటుందంటే, సో అలా చూడండి ఒకసారి. యాక్చువల్గా గైరోస్కోపిక్ ఎఫెక్ట్ని 3 వేస్లో చెప్తాను అన్నమాట. ఒకటి స్టీరింగు, ఇంకొకటి పిచ్చింగు, ఇంకోటి రోలింగ్. ఓకేనా? సో ఈ 3 కేసెస్లో చెప్తాం. ఆ గైరోస్కోపిక్ ఎఫెక్ట్ని 3 కేసెస్లో చెప్తాను. ఒకటి స్టీరింగు, ఇంకొకటి రెండోది పిచ్చింగ్, థర్డ్ది రోలింగ్. ఓకేనా? సో ఈ 3 కేసెస్లో చెప్తాం. అంటే ఎఫెక్ట్ ఆఫ్ గైరోస్కోపిక్ కపుల్ ఆన్ ఏ నేవల్ షిప్ డ్యూరింగ్ స్టీరింగ్ చెప్తాం. అలాగే ఎఫెక్ట్ ఆఫ్ గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఆన్ ఏ నేవల్ షిప్ డ్యూరింగ్ పిచ్చింగ్. అలాగే ఎఫెక్ట్ ఆఫ్ గైరోస్కోపిక్ కపుల్ ఆన్ ఏ నేవల్ షిప్ డ్యూరింగ్ రోలింగ్. అంటే 3 కేసెస్లో కూడా చెప్తాను అనమాట. అది ఎలా ఉంటుంది అనేది నేను చాలా క్లియర్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. అయితే ఫస్ట్ అసలు షిప్ అనేది ఎలా ఉంటుంది, వాటి యొక్క పార్ట్స్ అనేది ఎలా ఉంటుందో చెప్తాను. చూడండి ఒకసారి. ఇది సో షిప్ అనుకుంటే కనుక అని నేను డ్రా చేస్తాను. ఓకే? సో ఇది షిప్ అనుకుంటే కనుక, సో దీన్ని ఏమంటారంటే యాక్సిస్ ఆఫ్ స్పిన్నింగ్ అంటారు. దీన్ని ఏమంటారు? యాక్సిస్ ఆఫ్ స్పిన్నింగ్. ఓకే? ఇది ఇక్కడే మనకి ఒక రోటర్ అనేది అటాచ్ అయి ఉంది ఇక్కడ. దీన్ని రోటర్ అంటారు. ఓకే? దీన్ని ఏమంటారు అని చెప్పాను? యాక్సిస్ ఆఫ్ స్పిన్నింగ్. ఓకే? సో ఇక్కడే మనకి ఏంటంటే ఏముంటుందంటే ఈ రోలర్కి ఒక ప్రొపెల్లర్ అనేది యాడ్ అయి ఉంటుంది. ఓకే? ఒక ప్రొపెల్లర్ యాడ్ అయి ఉంది. దీన్ని ప్రొపెల్లర్ అంటారు. దీన్ని ఏమంటారు? ప్రొపెల్లర్. ఓకే? అలాగే ఇటు సైడ్ స్టార్ బోర్డ్ ఉండింది. ఓకేనా? సైడ్ కూడా స్టార్ బోర్డ్ కాదు, పోర్ట్ ఉంది అన్నమాట. సైడ్ పోర్ట్ ఉంది. అంటే మనం సైడ్ ఏమో స్టార్ బోర్డ్ అంటారు, ఇంకో సైడ్ ఏమో పోర్ట్ అంటారు అన్నమాట. అంటే వెన్ యూ ఆర్ గోయింగ్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే కనుక ఈ సైడ్ ఏమంటారు అంటే దీన్ని పోర్ట్ అంటారు, పిఓఆర్టీ. దీన్ని స్టార్ బోర్డ్ అంటారు. ఓకే? నెక్స్ట్ సో ఇది ఒక యాక్సిస్ ఉంది. దీన్ని ఈ
యాక్సిస్ని ఏమంటారంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్. ఓకే, ట్రాన్స్ఫర్ యాక్సిస్ అంటారు. దీన్ని ఈ యాక్సిస్ లాంగిట్యూడల్ యాక్సిస్ అని కూడా అంటారు. సో లాంగిట్యూడల్ యాక్సిస్. అలాగే ఫ్రంట్ నమ్ము బోట్ అంటారు. సో బ్యాక్ సైడ్ దీన్ని నమ్ము ఓకేనా. సో ఫ్రంట్ భాగానేమో బౌ అంటారు, BOW ఫ్రంట్ భాగాన్ని. ఓకేనా. బ్యాక్ సైడ్ని స్టెర్న్ అంటారు, STERN స్టెర్న్ అంటారు. రేర్ యాంగిల్ కూడా అనొచ్చు, రేర్ యాంగిల్ కూడా అంటారు. ఇప్పుడు దీన్ని ఇటువైపు నుంచి వస్తే డైరెక్షన్ ఆఫ్ వ్యూయింగ్ అంటారు, డైరెక్షన్ ఆఫ్ వ్యూయింగ్ అంటారు కాదు, మన ఇటువైపు నుంచి వస్తే కదా. ఇప్పుడు చూడండి ఒకసారి యాక్సిస్ ఏమన్నా చెప్పాను, లాంగిట్యూడినల్ యాక్సిస్ అంటారు. చూడండి ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను. చూడండి ఒకసారి దీన్ని, ఇదంతా షిప్ అనుకుంటే కనుక, అంటే షిప్లో ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం. మన షిప్లో ఫ్రంట్ భాగానేమో బౌ అంటారు, బ్యాక్ సైడ్ ఏమో స్టెర్న్ అంటారు. ఫ్రంట్ భాగాన్ని బౌ అంటారు, బ్యాక్ దాన్ని స్టెర్న్ అంటారు, STERN స్టెర్న్ అంటారు. ఓకే. అలాగే బ్యాక్ సైడ్ నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని పోర్ట్ అంటారు, ఇటు సైడ్ ఉన్నదాన్ని పోర్ట్ అంటారు, రైట్ సైడ్ ఉన్నది స్టార్ పోర్ట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో దీన్ని ఇక్కడ ఉన్న ఫ్రంట్ దాన్ని రోటర్ అంటారు. ఈ రోటర్ మీద డిపెండ్ అయ్యే వెహికల్ అనేది, స్టీరింగ్ అనేది డిపెండ్ అవుతుంది, పిచ్చింగ్ అనేది డిపెండ్ అవుతుంది, రోలింగ్ అనేది డిపెండ్ అవుతుంది ఈ రోటర్ యొక్క రొటేట్ అయ్యే కండిషన్ బట్టి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రొపెల్లర్. ఈ ప్రొపెల్లర్, సో ఫస్ట్ స్టీరింగ్ గురించి చెప్తాను, ఫస్ట్ కండిషన్ చెప్తాను. స్టీరింగ్ అనేది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. స్టీరింగ్ చూస్తే ఫస్ట్ కండిషన్ చెప్తాను స్టీరింగ్లో. సో స్టీరింగ్లో చూస్తే వెన్ వ్యూ ఆర్ ఫ్రమ్ బ్యాక్ సైడ్, అంటే డైరెక్షన్ ఆఫ్ వ్యూ ఇటువైపు నుంచి వస్తే ప్రొపెల్లర్ కనుక ప్రొపెల్లర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది కనుక ప్రొపెల్లర్ వెన్ వ్యూ ఫ్రమ్ బ్యాక్ సైడ్, అంటే బ్యాక్ సైడ్ ని చూసినప్పుడు ఆ షిప్ ని ప్రొపెల్లర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంటే దిస్ షిప్ ఈస్ టేకింగ్ లెఫ్ట్ టర్న్. గుర్తుపెట్టుకోండి, ఈ షిప్ అనేది లెఫ్ట్ టర్న్ తీసుకుంది. ఓకే. మళ్ళీ చెప్తున్నాను, ప్రొపెల్లర్ వాటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ప్రొపెల్లర్ మూవ్స్, ప్రొపెల్లర్ ఫస్ట్ కండిషన్ కాబట్టి ప్రొపెల్లర్ ఆర్ రోటర్ rotates clockwise direction, clockwise direction లో కనుక రొటేట్ అవుతుంది ఏమవుతుందని చెప్పచ్చు. షిప్ టేక్స్ లెఫ్ట్ టర్న్. ఓకే. అంటే ఇప్పుడు చెప్తుంది అదేంటి సార్, వెహికల్లో మనం డైరెక్ట్ టూ వీలర్లో మనం ఏం చేస్తాం, బైక్ యొక్క హ్యాండిల్ పట్టుకొని లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ తీసుకున్నాం. బట్ హియర్ ద స్టీరింగ్ ఆఫ్ ద వెహికల్, అంటే షిప్ యొక్క వెహికల్ స్టీరింగ్ దేని మీద డిపెండ్ అవుతుంది, ప్రొపెల్లర్ యొక్క డైరెక్షన్ ఆఫ్ మూవింగ్ మీద డిపెండ్ అవుతుంది అనేది మీకు బాగా అర్థం కావాలి. సో దానికోసం చెప్పడానికి గల కారణం అంటే ఈ ప్రొపెల్లర్ కనుక క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతే ఓకేనా. ఇప్పుడు ఈ వెహికల్ దేని మీద ఎలా వెళ్తుంది, లెఫ్ట్ టర్న్ తీసుకుంటుంది అన్నమాట. అదే చెప్పారు ప్రొపెల్లర్ ఆర్ రోటర్ కూడా అనొచ్చు. రోటర్ ఆర్ ప్రొపెల్లర్ రొటేట్స్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, షిఫ్ట్ టేక్స్ లెఫ్ట్ టర్న్ ని తీసుకుంటుంది. ఈ కండిషన్లో
బౌ రైజ్ అవుతుంది, స్టర్న్ అనేది డిప్ అవుతుంది. అంటే వెనక భాగం ఏదైతే స్టర్న్ ఉందో వెనక భాగము డిప్ అవుతుంది. ఓకే, బౌ అనేది రైజ్ అవుతుంది. అంటే తీసుకునేటప్పుడే లెఫ్ట్ ఆర్మ్ తీసుకునేటప్పుడే బౌ రైజ్ అవుతుంది, స్టర్న్ అనేది దట్ ఈస్ స్టర్న్ అనేది ఇది స్టర్న్ బ్యాక్ సైడ్ అనేది డౌన్ అవుతుంది అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, టేక్స్. ఓకేనా, బౌ రైజ్ ద బౌ ఇన్ ఈ కండిషన్, రైజ్ బౌ అండ్ డిప్ స్టర్న్. ఓకే, చాలా క్లియర్ వచ్చిందా? సో ఏంటంటే ఏం లేదు, ఈ ప్రొపెల్లర్ కనుక క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవుతే ద షిప్ టేక్స్ లెఫ్ట్ ఆన్. వెన్ దిస్ కండిషన్ ద బౌ ఈస్ రైజ్డ్ అండ్ స్టర్న్ ఈస్ డిప్. అంతే సింపుల్. అంటే ఏం లేదు, ఈ ప్రొపెల్లర్ కనుక లెఫ్ట్ టర్న్ తీసుకుంటే కనుక అంటే ప్రొపెల్లర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతే ఇట్ టేక్స్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటుంది. ఈ కండిషన్ ఏమవుతుంది, రైజ్ ద బౌ అండ్ డిప్ ద స్టర్న్. అంటే స్టర్న్ వెనక భాగంలో డౌన్ అవుతుంది, ఫ్రంట్ భాగంలో రైజ్ అవుతుంది. అలా తీసుకునేటప్పుడే టర్నింగ్ అయ్యేటప్పుడే అర్థమైందా? అదే స్టీరింగ్ అంటారు. స్టీరింగ్ అంటే నథింగ్ బట్ లెఫ్ట్ టర్న్ ఆర్ రైట్ టర్న్, అంతేనే కదా. స్టీరింగ్ అనేది లెఫ్ట్ టర్న్ ఆర్ రైట్ టర్న్. ఓకే, ఇలా లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ ఎప్పుడు అవుతుంది, వెన్ వెహికల్ ఈస్ మూవ్ అయ్యేటప్పుడు లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ ఎలా తీసుకుంటాం, ప్రొపెల్లర్ యొక్క మూవ్మెంట్ని బట్టి ఇది లెఫ్ట్ టర్న్ వెళ్తుందా రైట్ టర్న్ వెళ్తుందా ఇది చూపించామన్నమాట. ఓకే, ఇది ఫస్ట్. సెకండ్ అంటే దీనికి ఆపోజిట్ అనమాట. దీనికి ఆపోజిట్ అంటే ద ప్రొపెల్లర్ మూవ్స్ ఆర్ రొటేట్స్ ఆర్ ప్రొపెల్లర్ అనొచ్చు, రోటర్ అనొచ్చు. గుర్తుపెట్టుకోండి, రోటర్ ప్రొపెల్లర్ రెండు ఒకటే కనెక్ట్ అయి ఉంది. ప్రొపెల్లర్ రొటేట్స్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, డైరెక్షన్. సో ఇలాంటి కండిషన్ యాంటీ క్లాక్ అంటే ప్రొపెల్లర్ ఇలా కాకుండా ఇటువైపు రొటేట్ అవుతుంది. ప్రొపెల్లర్ ఇటువైపు రొటేట్ అవుతుంది. ద షిప్ టేక్స్ రైట్ టర్న్. గుర్తుపెట్టుకోండి, ద షిప్ టేక్స్ రైట్ టర్న్. ఓకే, అంటే షిప్ అనేది టేక్స్ రైట్ టర్న్ అన్నమాట. ఓకే, ఇప్పుడు బౌ అనేది రైట్ టర్న్ తీసుకున్నప్పుడు డిప్ అవుతుంది, రైజ్ అనేది టర్న్ అనేది స్టర్న్ అనేది రైజ్ అవుతుంది. అంటే దీనికి ఆపోజిట్ అన్నమాట. సో సింప్లీ బౌ అంటే డిప్ బౌ అండ్ సో దీనికి రైజ్ స్టర్న్ అన్నమాట. స్టర్న్. ఓకే, సో ఈ రెండు బాగా అర్థమయ్యాయి. సో ఏం లేదు, ఈ ప్రొపెల్లర్ కనుక క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతే షిప్ అనేది లెఫ్ట్ టర్న్ తీసుకున్నది. ఈ కండిషన్లో బౌ అనేది రైజ్ అవుతుంది, స్టర్న్ అనేది డిప్ అవుతుంది. ఓకే, ఇది ఒక కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఏంటి, ద ప్రొపెల్లర్ మూవ్స్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే ఇటువైపు మూవ్ అవుతున్నాం. ఓకేనా, అప్పుడు షిప్ టేక్స్ రైట్ టర్న్. ఈ కండిషన్లో బౌ అనేది డిప్ అవుతుంది, స్టర్న్ అనేది రైజ్ అవుతుంది. ఓకే, సో రెండింటికి ఏది కాదు. సో ఇందులో మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రెండు కండిషన్ బాగా అర్థమై ఉంటుంది. నేను ఎలా చేస్తాను. ఓకే, సో రెండు కండిషన్ అర్థమైంది. సో ఎలాగా ఉంది సార్ అర్థం, సో చూపిస్తాను అదండి. అదనేది మీకు నేను ఒక మ్యాథమెటికల్గా ఒక విషయం చూపిస్తాను, మీకు అర్థం. అది ఎలా ఉంటుందంటే స్టార్ ఉంటుంది, ఇది స్టెల్ రేర్ ఎండ్ అని కూడా అనొచ్చు. ఓకే,
సో చూస్తే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది యాక్సిస్ ఆఫ్ స్పిన్నింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి అది ఎలా జరుగుతుంది అంటే రెండు కండిషన్ చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది సో యాంగులర్ మూమెంటం అనుకోండి. బిఫోర్ టేకింగ్ లెఫ్ట్ ఆన్ ఎప్పుడు అవుతుంది? ద ప్రొపెల్లర్ మూవ్స్ ఇన్ క్లాక్ వై డైరెక్షన్, సారీ యాంటీ కాదు క్లాక్ వై డైరెక్షన్. సో ఇది అనుకున్నాం. ఆఫ్టర్ టేకింగ్ ఇట్ టేక్స్ ఏ న్యూ పొజిషన్. అంటే ఇలా ఇక్కడికి వచ్చింది అనుకున్నాను ఎక్స్ డాష్. ఓకే, ఇట్స్ యాంగిల్ డెల్టా స్మాల్ యాంగిల్ డెల్టా. ఇప్పుడు ఈ ఎక్స్ని మనం ఏమంటామంటే గైరోస్కోపిక్ కప్పులు అంటాం. ఓకే, ఈ ఎక్స్ డాష్ని అంటే ఆఫ్టర్ సమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం ఆఫ్టర్ టేకింగ్ లెఫ్ట్ ఆన్ ద యాంగులర్ మొమెంటం ఈజ్ గో టు ఎక్స్ డాష్ అనా. ఇప్పుడు దాని యొక్క రిజల్టెంట్ ఏంటి? ఎక్స్ డాష్. ఈ రిజల్టెంట్ గైరోస్కోపిక్ కప్పులు. ఎక్స్ డాష్ని గైరోస్కోపిక్ కప్పులు అంటారు. ఓకేనా, గైరోస్కోపిక్ కపుల్. ఓకే, కపుల్ ఏంటి? లెఫ్ట్ సైడ్. ఎక్స్ డాష్ ఈజ్ గైరోస్కోపిక్ కపుల్. ఇప్పుడు వెన్ ద ప్రొపెల్లర్ మూవ్స్ ఇన్ క్లాక్ వై డైరెక్షన్ సేమ్ కండిషన్ వచ్చింది, కాకపోతే అది చేంజ్ అవుతుంది. చూడండి ఒకసారి, ఇది జీరో ఇది ఎక్స్ అనుకుంటే when the propeller moves in anti-clockwise direction it takes another position, that is it takes right turn. Okay, so that is x dash. So అది xx ఇక్కడ xx x dash రిజల్టెంట్. ఈ రిజల్టెంట్ గైరోస్కోపిక్ కపుల్. సో రెండింటికి మీకు డిఫరెన్స్ అర్థమయ్యింది. ఏంటి డిఫరెన్స్? ఇందులో ప్రొపెల్లర్ క్లాక్ వై డైరెక్షన్ రొటేట్ అవుతుంది, ఇందులో ప్రొపెల్లర్ యాంటీ క్లాక్ వై డైరెక్షన్ రొటేట్ అవుతుంది. ఓకేనా. సో అట్ ద సేమ్ టైం ఇదేమో గైరోస్కోపిక్ కప్పులు అటువైపు ఉంది, అంటే వెహికల్ అంతా అటువైపు మూవ్ అవుతుందంటే ఏంటి? గైరోస్కోపిక్ కప్పులు అటువైపు యాక్ట్ అవుతుంది అనేది మనకు అర్థం కావాలి. అలాగే రైట్ టర్న్లో వెహికల్ అంతా రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో అంటే గైరోస్కోపిక్ కప్పులు ఎటువైపు ఉన్నట్టు? రైట్ సైడ్ ఉన్నట్టు. అంటే మనకి ఇక్కడ బాగా అర్థం అవ్వాల్సింది ఏంటంటే గైరోస్కోపిక్ కప్పులు అనేది వెహికల్ని మూవ్ చేస్తుంది అనేది అర్థం కావాలన్నమాట. ఓకే, గైరోస్కోపుల్ కప్పులు అనేది వెహికల్ని మూవ్ చేస్తుంది రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ తీసుకోవడం కోసం. ఓకే, ఇంతవరకు ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి? సెకండ్ కండిషన్ పిచ్చింగ్ అంతే కదా. పిచ్చింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, పిచ్చింగ్ అంటే మీనింగ్ ఏంటంటేనమ్మా, ఇది ఇప్పుడు నేను వెహికల్ ఎలా వెళ్తుంది అలా వెళ్ళేటప్పుడు లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ అంటే దీని యొక్క యాక్సిస్ ఎలాంటి చేంజెస్ ఉండదు. యాక్సిస్లో చేంజెస్ ఉండడం ఏంటి? ఇప్పుడు వాటర్ సర్ఫేస్ ఉంటుందా, అలాగే దీనికి కూడా ఒక యాక్సిస్ ఉంటుంది. ఈ యాక్సిస్లో ఇది షిప్ అనుకుంటే ఇది వాటర్ లెవెల్ అనుకుంటే ఇది ఇలా వెళ్తుంది కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ వెళ్తుంది. అంటే ఇట్ ఈస్ ప్యారలల్ టు దిస్ యాక్సిస్, అంటే లాంగిట్యూడినల్ యాక్సిస్. ఇట్ ఈస్ ప్యారలల్ టు వాటర్ లెవెల్లోనే ఉంటుంది. లెఫ్ట్ టర్న్ తీసుకున్నా రైట్ టర్న్ తీసుకున్నా. ఓకేనా, జస్ట్ స్మాల్ అర్థమైంది చెప్పింది. లెఫ్ట్ టర్న్ తీసుకున్నా రైట్ టర్న్ తీసుకున్నా స్టీరింగ్లో ప్యారలల్ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు పిచ్చింగ్ ఎలా ఫామ్ అవుతుందంటే ఈ వెహికల్ అనేది అప్ అండ్ డౌన్ ఇలా మూవ్ అవుతున్నాం అంటే ఇలా మూవ్ అవడం అంటే ఏంటి? ఇట్ హ్యాస్ సింపుల్ హార్మోనిక్ మోషన్. వెహికల్ అనేది అంటే షిప్ అనేది కూడా ఒక వెహికలే, బైకు అలాగే కారు ఇలాగే దీన్ని కూడా ఒక వెహికల్ అని తీసుకోండి. ఈ వెహికల్ ఏంటి? వాటర్ సర్ఫేస్ మీద సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇలా మూవ్ అవుతుంది. అంటే ఇట్ మూవ్స్ అప్ అండ్ డౌన్. నేను ఆల్రెడీ చెప్పాను, లెఫ్ట్ టర్న్ చూసాను, రైట్ టర్న్ చూసాను స్టీరింగ్లో. బట్ హియర్ నేను ఏ విషయం చెప్తున్నాను? పిచ్చింగ్ చెప్తున్నాను. సో పిచ్చింగ్ చెప్తున్నాను కాబట్టి పిచ్చింగ్ అంటే ఏంటి? అప్ అండ్ డౌన్, పైకి కిందకి మూవ్ అవడం. అంటే
ట్రాన్స్ఫర్ యాక్సిస్, ట్రాన్స్ఫర్ కింద పైకి కిందకి కనుక మూవ్ అవుతుందంటే షిప్ ఇది వాటర్ లెవెల్ అయితే కనుక షిప్ అనేది పైకి కిందకి అంటే ఇలా 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 మూవ్ అవుతాయి కదా, పైకి కిందకి మూవ్ అవుతాయి. దీన్నే పిచ్చింగ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. దీన్నే పిచ్చింగ్. ఆ పిచ్చింగ్ యొక్క మోషన్ ఏంటంటే సింపుల్ హార్మోనిక్ మోషన్, గుర్తుపెట్టుకోండి. ద పిచ్చింగ్ యొక్క మోషన్ ఏంటి? సింపుల్ హార్మోనిక్ మోషన్. సో చూస్తే ఈ పిచ్చింగ్లో నేను చెప్తున్నాను కాబట్టి రెండో కండిషన్ పిచ్చింగ్. పిచ్చింగ్. సో నేను యాక్సిస్ తీసుకుంటే కనుక ఇది యాక్సిస్ అనుకున్నా అంటే ఇట్ ఈస్ న్యూ పొజిషన్. న్యూ పొజిషన్ ఏంటి? దీని యొక్క ఇది యాక్సిస్ అంటే మీనింగ్ ఏంటి? వెహికల్ అనేది ఈ లాంగిట్యూడల్ యాక్సిస్ ఇటువైపు ఉందన్నమాట, అంటే ఈ యాక్సిస్ మీద ఉందన్నమాట. అంటే వెహికల్ అనేది ఏమవుతుంది, ఏమైనట్టు ఈ వెహికల్ అనేది ఎలా తీసుకుంది అంటే ఈ యాక్సిస్లో వచ్చేస్తుంది అనుకున్నాం. దీని యొక్క యాంగిల్ θ, దాని యొక్క యాంగిల్ θ. అదేంటి సార్ θ ఏంటి సార్ అంటే ఏ యాక్సిస్ వైపు ఉంది. ఎందుకు? సింపుల్ హార్మోనిక్ మోషన్ కదా, అంటే ఇలా ఉన్నట్టు ఇక్కడ ప్రొపెల్లర్ ఉన్నట్టు, సో ఇలా ఉన్నట్టు వెహికల్, ఓకే, ఈ టైప్లో ఉన్నట్టు అంతేనే కదా, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది ఫ్రంట్. సో ఈ పొజిషన్ తీసుకున్నది అనమాట, అంటే ఇది ఈ పొజిషన్ పిచ్చింగ్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ పిచ్చింగ్. అంటే మనం ప్రిసిషనల్ మోషన్ అని కూడా అనవచ్చు, ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ అని కూడా అనవచ్చు. సో చూస్తే కనుక సో θ సింపుల్ హార్మోనిక్ మోషన్ కాబట్టి θ ఏమవుతుంది? θ ఇట్ ఈస్ ఈక్వల్ టు phi of sin omega, that is angular displacement, it is equal to phi into sin omega t. So phi అనేది స్వింగ్ యొక్క యాంగిల్, స్వింగ్ యొక్క యాంగిల్, omega 1 is angular velocity, అలాగే t is time taken. సో చూస్తే నాకు యాంగులర్ ప్రిసిషన్ maximum angular precisional velocity or precisional angular velocity के बराबर maximum precisional angular velocity, maximum precisional angular velocity, angular velocity ఎలా రాయొచ్చు నేను? దట్ ఈస్ ఒమేగా p max, ఓకే, ఒమేగా p max గుర్తుపెట్టుకోండి. ప్రిసిషనల్ అండ్ యాంగులర్ వెలాసిటీ మాక్సిమం ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏంటి మనం ఆల్రెడీ చెప్పాను, డో θ బై డో t. అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం మనం ఏమనొచ్చు? మాక్సిమం ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ అనొచ్చు. చెప్పాను చాలా క్లియర్గా, ఓకే. డో θ బై డో t నే మనం ఏమంటాం? డో θ బై డో t నే ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ అంటారని చాలా క్లియర్గా చెప్పాను నేను ఆల్రెడీ, ఓకేనా? చాలా క్లియర్గా చెప్పాను నేను. ఇప్పుడు చూడండి ఒకసారి, మాక్సిమం ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా p max is equal to డో θ బై డో t. అంటే నాకు ఏం రాయొచ్చు? p ఒమేగా p max is equal to డో బై డో t ఇంటూ θ నాకు తెలుసు ఎంత? phi sin ఒమేగా t, ఒమేగా 1t. ఎందుకు phi sin ఒమేగా t వచ్చిందంటే దట్ పిచ్చింగ్ అవుతున్నప్పుడు, పిచ్చింగ్ ఎప్పుడు అవుతుంది? when the vehicle moves in simple harmonic motion, ఇలా వెళ్ళేటప్పుడు దాన్నే ప్రిసిషనల్ యాంగులర్, దట్ ఈస్ ప్రిసిషనల్ డిస్ప్లేస్మెంట్ అంటారు. అంటే అప్ అండ్ డౌన్ కనుక మూవ్ అవుతుంది దాన్ని ప్రిసిషనల్ డిస్ప్లేస్మెంట్ అంటారు. దాని యొక్క రెస్పెక్ట్ టైం ద్వారా చెప్తే కనుక ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ అవుతుంది. దట్ ఈస్ ఒమేగా p max ఈక్వల్ టు డో బై డో t phi sin ఒమేగా t. ఒమేగా t అంటే ఇట్ ఈస్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్, ఓకే, యాంగులర్ డిస్ప్లేస్మెంట్
when the vehicle moves with simple harmonic motion. ఓకేనా? చూడండి ఒకసారి డో బై, సో నేను డిఫరెన్షియేషన్ చేస్తే 5 అలాగే sin ఒమేగా టీ cos ఒమేగా టీ ఒమేగా 1 టీ అలాగే ఒమేగా 1 టీకి ఒమేగా 1, దట్ ఈస్ 5 ఒమేగా 1 cos ఒమేగా 1 టీ. ఇది ఒమేగా p max ఎప్పుడు అవుతుంది అంటే ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ మాక్సిమం ఎప్పుడు అవుతుంది ఈ cos ఒమేగా t అనేది 1 అయినప్పుడు. అంటే సో 0 నుంచి 90 డిగ్రీస్ చూస్తే ఇట్ ఈస్ వ్యారీయింగ్ ఫ్రమ్ 0 to 1 cos 90 గణించాలి. సో అంటే ఈ మిడిల్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడు మాక్సిమం ప్రిసిషన్ ఇట్ ఈస్ 0 అయినప్పుడు కాదు, 0 అయితే 0 అయిపోతుంది, మినిమం అయిపోతుంది. అందుకనే సో 1 తీసుకోండి, cos ఒమేగా 1 టీని 1 తీసుకుంటే మాక్సిమం ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ వచ్చింది. కాబట్టి మన అలా రాయొచ్చు సిన్స్ cos ఒమేగా 1 టీ ఈక్వల్ టు 1 అయినప్పుడు మాత్రమే ఈ cos ఒమేగా 1 టీ ఈక్వల్ టు 1 అవుతే ప్రిసిషన్ మాక్సిమం ప్రిసిషనల్ వెలాసిటీ వచ్చింది. సో నేను ఇదంతా 1 చేస్తాను. ఒమేగా p max is equal to 5 ఒమేగా 1 అంతేనే కదా. సో ఇప్పుడు నేను డైరెక్ట్ కపుల్ రాసేసి కపుల్ ఈజ్ ఈక్వల్ టు ఏరాయచ్చు కపుల్ గైరోస్కోపిక్ కపుల్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏరాయచ్చు I ఇంటూ ఒమేగా p max. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. గైరోస్కోపిక్ కపుల్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఒమేగా p max. సో నేను చెప్పాను I మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇట్ ఈజ్ ఈక్వల్ టు mk². అలాగే ఒమేగా దట్ ఈస్ వెలాసిటీ, దట్ ఈస్ రోటర్ యొక్క యాంగులర్ వెలాసిటీ, ప్రొపెల్లర్ యొక్క యాంగులర్ వెలాసిటీ. ఒమేగా p max దట్ ఈస్ 5 ఇంటూ ఒమేగా 1 చేస్తే ఆటోమేటిక్గా ఒమేగా p max వచ్చేసింది. ఓకే, అర్థమైందా? సో ఇది ప్రాసెస్. అలాగే ఈ m అనేది సో నేను చూస్తే m I is equal to mk² కదా. Here m is mass of the rotors in the that is mass engine connected to that the engine యొక్క mass అలాగే ప్రొపెల్లర్ యొక్క mass. k is radius of gyration. ఓకే, సో r is radius of ఇక్కడ r కూడా వచ్చింది. సో మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఇవన్నీ వస్తాయి. r is radius of rotation అంటే వెహికల్ అనేది మూవ్ అవుతున్నప్పుడు యాంగులర్ రొటేషన్ ఉంది కదా. సో r యాంగులర్ రొటేషన్ అండ్ v is velocity of the vehicle. సో నేను అన్ని రాస్తే సో k is radius of gyration. ఓకేనా, రాయండి జాగ్రత్త. మాస్ ఆఫ్ రోటర్ ఇంజిన్ అండ్ రోటర్స్ అని రాయొచ్చు. మాస్ ఆఫ్ ఇంజిన్ అండ్ రోటర్. అలాగే k రేడియస్ ఆఫ్ గైరేషన్. ఓకేనా, అలాగే v లీనియర్ వెలాసిటీ ఆఫ్ ద వెహికల్ అంటే షిప్ యొక్క లీనియర్ వెలాసిటీ ఆఫ్ వెహికల్ అంటే షిప్ యొక్క లీనియర్ వెలాసిటీ. అలాగే r is the angle of turn, radius of turn. ఓకేనా, అంటే వెహికల్ టర్న్ అయినప్పుడు రేడియస్ ఉంటుంది కదా, ఆ రేడియస్ ఆఫ్ టర్న్ అండ్ టర్నింగ్ రేడియస్ అని కూడా అనొచ్చు. టర్నింగ్ రేడియస్. ఓకే, సో ఇలా మాట్లాడుకోవచ్చు. అలాగే ఇంకోటి మీకు కనిపిస్తుందా అంతా, ఇంకో విషయం చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే నాకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది p max ఒమేగా p max. సో నేను కనుక యాక్సిలరేషన్ చెప్పాలనుకుంటే ఇక్కడ రాస్తాను ఎందుకంటే స్పేస్ లేదు. ఇది యాంగులర్ వెలాసిటీ అంటే కదా, ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ. అలాగే ప్రిసిషనల్ యాంగులర్ యాక్సిలరేషన్ కావాలంటే దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయండి విత్ రెస్పెక్ట్ టు టైం. ఆటోమేటిక్ విల్ గెట్ ప్రిసిషనల్ యాంగులర్ యాక్సిలరేషన్ కూడా వచ్చేసింది. అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏముంది, డో బై
rho t of omega p max. So then చేస్తే rho by rho t of ఇది 5 omega 1 cos omega 1 t. సో దీన్ని చేస్తే మనకి ఏమొచ్చింది, దట్ ఈస్ 5 omega 1 sin t, సారీ cos t, డిఫరెన్షియేషన్ sin omega t1 అలాగే omega t1 కి మైనస్, ఓకే, omega t1 కి omega 1. సో అంతా చేస్తే 5 omega 1 హోల్ స్క్వేర్ ఇంటూ sin omega t, కాకపోతే ఇక్కడ మైనస్ ఉంచుతాను. ఇది యాక్సిలరేషన్. ఇది కావాలనుకుంటే కనుక అవసరం అయితే, ఓకే. సో ఇది గైరోస్కోపిక్ కపుల్. సో ఇక్కడితో చేస్తే సరిపోద్ది. సో దీనికి యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే కనుక ఇది అనమాట ప్రాసెస్. ఇక్కడితో ఎనఫ్, ఓకేనా. సో యాంగులర్ వెలాసిటీ యాక్సిలరేషన్, అలాగే గైరోస్కోపిక్ కపులింగ్. సో ఇది షిప్లో ఉండే ప్రాసెస్. నెక్స్ట్ అరేంజ్ చేస్తాను, ఇప్పుడంతా అరేంజ్ చేస్తాను, ఓకేనా. సో బ్యాక్ సైడ్కి వెళ్ళి చూసుకొని కావాలంటే ఇంకా థర్డ్ కండిషన్ ఉంది. థర్డ్ కండిషన్ ఏంటి, రోలింగ్, ఓకేనా. ఆ రోలింగ్ అనేది నేను చెప్తాను చూడండి ఒకసారి. బ్యాక్ సైడ్కి వెళ్ళి చేసుకోండి. దాన్ని రోలింగ్ అనేది ఏంటి, రోలింగ్ ఇది కూడా షిప్లో లిబరేట్ అయ్యే ఒక ఎఫెక్ట్ అన్నమాట. అది ఎప్పుడు లిబరేట్ అవుతుందంటే చూడండి ఒకసారి నేను చెప్తాను. రోలింగ్ అనేది ఒక డిఫరెంట్ కేస్ అన్నమాట. థర్డ్ డిఫరెంట్ కేస్ ఎందుకైంది సార్ అంటారు. ఇది యాక్చువల్గా ఏంటి, ఇది యాక్స్ ఆఫ్ రొటేషన్, యాక్స్ ఆఫ్ స్పిన్నింగ్ అంటారు. ఓకే, ఇది ప్రిసిషనల్ యాక్సిస్, ఓకేనా. పైకి ఉండేది అంటే చెప్తాను చూడవచ్చు. ఇది ప్రిసిషనల్ యాక్సిస్, యాక్స్ ఆఫ్ ప్రిసిషన్, ఇది యాక్స్ ఆఫ్ స్పిన్నింగ్. ఇదేంటి, గైరోస్కోపిక్ కపుల్ అన్నాను. ఇదేమో స్పిన్నింగ్, ఇదేమో ప్రిసిషన్, ఇది గైరోస్కోప్. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి, మీకు ఒక ఐడియా వచ్చింది. ప్రిసిషన్ స్పిన్నింగ్ ప్రిసిషన్ రెండు కూడా పర్పెండిక్యులర్ ఉన్నాయనుకోండి, అప్పుడు మాత్రమే గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు మాత్రమే గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. మీకు ఎందుకంటే కనిపించట్లేదు ఇక్కడ. ఇదేమో స్పిన్నింగ్, ఇదేమో ప్రిసిషన్, ఇది గైరోస్కోపిక్ కపుల్. ఈ స్పిన్నింగ్ యాక్స్ ఆఫ్ స్పిన్నింగ్, యాక్స్ ఆఫ్ ప్రిసిషన్ ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుంది, వెహికల్ అనేది మూవ్ అవుతుంది. సారీ, గైరోస్కోపిక్ కపుల్ అనేది టర్నింగ్, దట్ ఈస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, రెండు కేసెస్లో కూడా గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. రోలింగ్లో ఈ యాక్స్ ఆఫ్ స్పిన్నింగ్, యాక్స్ ఆఫ్ ప్రిసిషన్ రెండు కూడా ప్యారల్ అయిపోతాయి అన్నమాట. ప్యారల్ అవుతే గైరోస్కోపిక్ కపుల్ ఎక్కడ ఉంటుంది. సో దర్ ఈస్ నో గైరోస్కోపిక్ కపుల్ ఇన్ దిస్ రోలింగ్. రోలింగ్ కండిషన్లో గైరోస్కోపిక్ ఎఫెక్ట్ జీరో అయిపోయింది. ఎందుకు సార్ అంటున్నాము అంటే, జీరో అయిపోవడం అంటే ఏంటి, అది టర్న్ అవ్వదు, అది లెఫ్ట్ టర్న్ అవ్వదు, రైట్ టర్న్ అవ్వదు, అలాగే అప్ అండ్ డౌన్ చేయదు, అలా రోల్ అవుతూ ఉంటుంది అన్నమాట. షిప్ అంతా కూడా రోల్ అవుతూ ఉంటుంది, అక్కడికక్కడే రోల్ అవుతూ ఉంటుంది. దాన్ని యాక్స్ ఆఫ్ గైరోస్కోపిక్ కపుల్, గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఆఫ్ గైరోస్కోపిక్ కపుల్ ఆన్ ఏ నేవల్ షిప్ డ్యూరింగ్ రోలింగ్ అంటే రోలింగ్ కండిషన్ అన్నమాట. ఆయన కండిషన్ ఏంటి, ది యాక్స్ ఆఫ్ స్పిన్నింగ్ అలాగే యాక్సిస్ ఆఫ్ ప్రిసిషన్ రెండు పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది సార్. ఈ రెండు కూడా ఎప్పుడైతే ప్యారలల్ వచ్చేసినాయో, అంటే ఈ యాక్స్ ఆఫ్ స్పిన్నింగ్, యాక్స్ ఆఫ్ రోలింగ్, అంటే ఇది ఈ యాక్సిస్ రెండు కూడా ప్యారలల్ వచ్చి, అంటే షిప్ అనేది సో పైకి కింద మూవ్ అవుతుంది, దట్ ఈస్ రెండు ప్యారలల్ వచ్చేస్తాయి. అలా వచ్చేసినప్పుడు అక్కడికక్కడే రోల్ అవుతూ ఉంటుంది అన్నమాట. షిప్ అనేది టర్న్ లెఫ్ట్ టర్న్ తీసుకోదు, రైట్ టర్న్ తీసుకోదు. ఓకే, అలాగే అప్ అండ్ డౌన్ కూడా అవ్వదు.
ఓన్లీ రోలింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో సుడిగుండంలో అది పడినప్పుడు ఈ ఎఫెక్ట్ ప్రొడ్యూస్. సుడిగుండం అంటే వాటర్ సుడిగాలి వస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్ అనమాట రోలింగ్ కండిషన్. చాలా డేంజరస్ కండిషన్ ఈ రోలింగ్ అనేది. ఎందుకు సార్ అంటారు? ఎందుకంటే గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ. మనం బయటికి అలాగ షిప్ అనేది అలా రోల్ అవుతున్నప్పుడు మనం బయట తీయాలంటే కష్టం, చాలా కష్టం. ఎందుకంటే గైరోస్కోపిక్ కప్పులు. అప్పుడు నువ్వు గైరోస్కోపిక్ కప్పులు ఉంటేనే వెహికల్ అనేది లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ తీసుకునేది. ఇప్పుడు దాని మీద గైరోస్కోపిక్ ఎఫెక్టే లేనప్పుడు నువ్వు ఆ వెహికల్ అనేది బయట తీయడం కష్టం అనమాట. అర్థమైంది? చాలా కేసెస్లో మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ షిప్పింగ్ రోల్ అయిపోతూ ఉంటుంది షిప్ అనేది అక్కడికక్కడ అలాగా. ఇప్పుడు దీన్ని బయటికి తీసుకురావాలంటే ఏంటి? దీని మీద ఈ వెహికల్లో గైరోస్కోపిక్ కప్పులు అన్నా ప్రొడ్యూస్ అవ్వాలి, లేకపోతే ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి దాని మీద ఇంపాక్ట్ అవ్వాలి. అలా అన్నప్పుడు మాత్రమే దాంట్లో నుంచి బయట తీసుకురాగలం. ఓకే, సో ఆ కండిషన్ ఏమంటారు? రోలింగ్ కండిషన్ అంటారు. చాలా చాలా డేంజరస్ కండిషన్ ఇది. స్టీరింగ్ ఈజీగా చేయొచ్చు, పిచ్చింగ్ సో మనం ఈజీగా చేయొచ్చు, కానీ రోలింగ్ ఎఫెక్ట్ అనేది, ఈ రోలింగ్ ఎఫెక్ట్లో మనం వెహికల్ని బయటకు తీసుకురావడం చాలా చాలా కష్టం. అంటే యాక్సిస్ ఆఫ్ స్పిన్నింగ్ రైట్, యాక్సిస్ ఆఫ్ స్పిన్ ఈజ్ parallel to axis of precision. ఇది కండిషన్. Axis spinning is parallel to axis of precision. So because of this reason there is no gyroscopic ఎఫెక్ట్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. సో ఇది దట్ ఈస్ మనం ఎఫెక్ట్ని అంటే జీరో అయిపోతుంది కాబట్టి యాక్సిస్ స్పిన్నింగ్ ఈజ్ ప్యారలల్ టు యాక్సిస్ ఆఫ్ ప్రిసిషన్ అని కూడా చెప్తే సరిపోతుంది. గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఈజ్ జీరో అలాంటి కండిషన్. ఓకేనా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్గా ఏం చెప్తున్నానంటే స్టీరింగ్ అయితే లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్, పిచ్చింగ్ అయితే అప్ అండ్ డౌన్, అలాగే రోలింగ్ అయితే అక్కడికక్కడ అలా మూవ్ అవుతూ ఉంటుంది వెహికల్. ఎందుకు మూవ్ అవుతుందంటే ప్యారలల్ యాక్సిస్ ఆఫ్ ప్రిసిషన్ యాక్సిస్ ఆఫ్ స్పిన్నింగ్ రెండు ప్యారలల్ అయిపోవడం వల్ల. ఓకే, సో ఇది ఒకటికి 10 సార్లు చూడండి, మీకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.